హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 కప్పుల జొన్న పిండి, కొన్ని వాటర్ బాగా మసలాలి. ఎంత బాగా మసిలితే అంత బాగా వస్తుంది రొట్టె. ఆ వాటర్ తీసుకొని పిండిలోకి వేసి బాగా కలుపుకోవాలి. చెంచా తీసుకొని కలపండి బాగా, ఎందుకంటే అది వాటర్ వేడిగా ఉంటుంది. అందుకే బాగా కలుపుకున్న తర్వాత ముద్దలాగా చేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత కలిపేసుకున్న తర్వాత కలుపుకోవాలి. ఇలా ముద్ద చేసుకోండి. నాతో కాదు అని మా అత్తగారికి ఇచ్చేసినాను నేను. మా అత్త కలుపుతుంది. ఇలా చేసుకోవాలి ముద్ద. తర్వాత అంత ముద్ద తీసుకొని ఒక రొట్టెకి అంత ముద్ద స్టవ్ వెలిగించుకొని పెండం పెట్టేయండి. తర్వాత ఆ ముద్ద తీసుకొని కొన్ని వాటర్ తీసుకొని బాగా పిసుకోవాలి మెత్తగా. ఎంతవరకు ఇట్లా నేను చేస్తున్నా చూడండి, అలా చేయండి. రౌండ్గా చేసుకోండి. తర్వాత కింద పిండి వేసేసి అలా కొంచెం వరకు ఇట్లా ఒత్తుకోండి. అలా ఒత్తుకున్న తర్వాత చపాతీ కర్ర తీసుకొని స్మూత్గా అనండి, గట్టిగా అనవద్దండి, దానికి అతుకపోతుంది. అందుకే స్మూత్గా అతుక్కోండి. రాని వాళ్ళకు కూడా వస్తుంది, చాలా ఈజీ. ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో. చాలామందికి రొట్టెలు చేయడానికి రావు, అందుకే ఇలా చేసాను నేను. ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. రొట్టె కూడా చాలా బాగా పొంగుతుంది. ఇప్పుడు నిదానం తీసుకొని రివర్స్ వేయండి. అలా వేసిన తర్వాత కొంచెం వేడిన తర్వాత క్లాత్ తీసుకొని వాటర్లో నుంచి ఇలా వాటర్ దాని మీద నుండి అన్న తర్వాత కొంచెం వేడైన తర్వాత రొట్టె ఎంత బాగా పొంగుతుంది. బాగా కాల్చుకోవాలి సైడ్లకి. సేమ్ అలాగే రివర్స్ వేయాలి. రివర్స్ ఎందుకు అంటారా, దాని కింద పిండి అంతా ఉంటుంది కాబట్టి అలా వేయాలి రివర్స్. వాటర్ సేమ్ అలాగే పట్టించాలి.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.